పోటీ ఈ సమావేశాలు దేనికి సంకేతం అంటారు? ఈ రోజు జరిగినటువంటి ఇండియా సమావేశం సంబంధించి మిత్రపక్షాల ఐక్యతను చాటిందిగా భావించవచ్చా? అంటే ఇప్పుడు 26 పార్టీలు ఒక్క దగ్గర చేరినాక కూడా భావించకుండా ఎట్లుంటారండి? ఇప్పుడు 26 రాజకీయ పార్టీలు కలవడం అనేది ఐక్యత కాకపోతే అనైక్యత అవుతుంది అది. అంటే అయితే రాష్ట్రాల స్థాయిలో కొన్ని విభేదాలు ఉండవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కాలరాస్తుంది, స్థానిక సంస్థల్లో హింసాకాండ, ఇలాంటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఆడ తృణమూల్ కాంగ్రెస్తో పోరాడుతున్నారు. కానీ అదే సందర్భంగా ఢిల్లీలో మనీష్ సిసోడియా అరెస్టును కాంగ్రెస్ స్వాగతించడమే కాకుండా అసలు మొదలు ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ వెలుగులోకి తెచ్చిందే మేము అని కాంగ్రెస్ పార్టీ అంటోంది. కేరళలో మా సిపిఎం నాయకత్వం లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అనేక ఇష్యూస్ లేవనెత్తుతోంది. కానీ బెంగళూరులో వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. అందుకే మల్లికార్జున్ ఖర్గే స్పష్టంగా చెప్పింది ఏంటంటే రాష్ట్రాల స్థాయిలో ఈ రాజకీయ పార్టీలో కొన్ని విభేదాలు ఉన్నమాట నిజం, కానీ జాతీయ స్థాయిలో ఉన్న అనేక రకాల ఇష్యూస్ పైన, అది ఎకానమీ కావచ్చు, కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షను, డెమోక్రసీ, ఇలాంటి అనేక అంశాలపైన మాకు ఏకాభిప్రాయం ఉంది. అందుకే జాతీయ స్థాయిలో ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలియన్స్గా ఫామ్ అవుతున్నాం. రాష్ట్రాల స్థాయిలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయని, ఇప్పుడు అది అంతటా ఉంటాయి. ఈవెన్ ఎన్డీఏలో కూడా మీకు బీజేపీ ఏడీఎంకే మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు బహిరంగంగానే ఏడీఎంకేని ప్రశ్నిస్తున్నాడు. పవన్ కళ్యాణ్, జనసేన, బీజేపీ కలిసి జాయింట్ యాక్షన్ చేసి ఎన్ని రోజులైంది? ఇంతవరకు మాకు గ్యాప్ వచ్చింది, సోషల్ డిస్టెన్స్ ఏర్పడిందని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఈ తెలుగుదేశంతో కలవాలా వద్దా అనే విషయంలో కూడా జనసేన బీజేపీల మధ్య ఒకే అభిప్రాయం ఇప్పటికీ రాలేదు. అందువల్ల ఈ ఒక కూటమిగా ఏర్పడినప్పుడు పార్టీలు తమ అస్తిత్వాన్ని కోల్పోయి కూటమిగా ఏర్పడవు, తమ అస్తిత్వాలను రిటైన్ చేస్తూనే కూటములుగా ఏర్పడతాయి. సో ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్లో రాజకీయ పార్టీల మధ్య ఏ కూటమిలోనైనా విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలను మేనేజ్ చేయడంలోనే కోయలిషన్ పాలిటిక్స్ యొక్క ప్రత్యేకత ఉంటుంది. అందువల్ల విభేదాలు లేని సంకీర్ణం అంటూ ఎక్కడా ఉండదు. అది ఎనీ కోయలిషన్ ఈజ్ సబ్జెక్ట్ టు డిఫరెన్సెస్. అందువల్ల ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్లో కూడా రాష్ట్రాల స్థాయిలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నమాట నిజం. దీనికి కారణం ఏంటంటే రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడు బెంగాల్లో కాంగ్రెస్ సిపిఎం ఒక కూటమిగా పోటీ చేస్తుంది, తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఆటోమేటిక్గా అక్కడ డిఫరెన్సెస్ ఉంటాయి. ఢిల్లీ, పంజాబ్లో కాంగ్రెస్ను ఓడించి ఆప్ గెలిచింది. అందువల్ల అనివార్యంగా ఆప్కు కాంగ్రెస్కు అక్కడ ఘర్షణ ఉంటుంది. కేరళలో కాంగ్రెస్ నాయకత్వం యూడీఎఫ్, సిపిఎం నాయకత్వం ఎల్డీఎఫ్ల మధ్యనే పోటీ, బీజేపీ లేదు. అందువల్ల అక్కడ అనివార్యంగా ఘర్షణ ఉంటుంది. అందువల్ల ఈ డిఫరెన్సెస్ను ఎలా మేనేజ్ చేయడమే ఆర్ట్ ఆఫ్ కోయలిషన్ అంటారు. అందువల్ల ఇవాళ 26 పార్టీలు కలిసి వచ్చి జాతీయ స్థాయిలో ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఎకనామిక్ పాలసీస్ పైన, పెరుగుతున్న అన్ఎంప్లాయ్మెంట్, పెరుగుతున్న ధరలు, ఆర్థిక రంగంలో పెరుగుతున్న క్రోనియిజం, అదానీ లాంటి వారి ఆస్తులు పెరిగిపోవడము, కార్పొరేట్ ప్రాఫిట్స్ ఏమో బాగా పెరుగుతూ సామాన్య రియల్ వేజెస్ అనేది తగ్గిపోవడము, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా అందరికీ ఏకాభిప్రాయం ఉంది. ఇందులో డిఫరెంట్ లేదు. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం, కేరళలో సిపిఎం, తమిళనాడులో డిఎంకే, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరూ ఇదే పని మాట చెప్తున్నారు కదా, బెంగాల్లో మమతా బెనర్జీ. అందువల్ల ఆ విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఏకాభిప్రాయం ఉన్న అంశాలపైన జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాడడం, విభేదాలు ఉన్న చోట వాటిని ఎలా మినిమైజ్ చేసుకోవాలి, అలా మేనేజ్ చేసుకోవాలి అనే దిశగా ఈ ఇండియా అనే అపోజిషన్ కోయలిషన్ ముందుకు పోవాలని నిర్ణయానికి వచ్చారు. నాగేశ్వర్ గారు, ఈ అపోజిషన్ కోలియేషన్ ఏదైతే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజన్ అలయన్స్ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది? గతంలో కూడా అనేక కూటములు వచ్చాయి, అధికారంలో ఉన్నట్టు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని కావచ్చు, చాలా వరకు దీని వర్కౌట్కి సంబంధించి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? అంటే సక్సెస్ రేట్లో మనకు భిన్నమైన ఉన్నాయి. ఉదాహరణకు మీకు యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఈ రెండు కోయలిషన్లు జాతీయ స్థాయిలో వచ్చాయి, పెద్ద ఎక్కువ కాలం ఉండలేదు. కానీ మీకు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ వాజ్పేయి హయాంలో 6 ఏళ్ల పాటు ఎన్డీఏ అధికారంలో ఉంది.
ఇప్పుడు 9 ఏళ్ల పాటు అంటే ఇప్పుడంటే ఇది కోయలిషన్ అయినప్పటికీ కూడా బీజేపీకి స్పష్టమైన సొంతగా మెజారిటీ ఉంది. మీకు యూపీఏ 1 యూపీఏ 2 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాయి. అందువల్ల ఫ్రాక్చర్డ్ కోయలిషన్స్, ఫ్రాగ్మెంటెడ్ కోయలిషన్స్ ఉన్నాయి, స్టేబుల్ కోయలిషన్స్ ఉన్నాయి. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ స్టేబుల్ కోయలిషన్లు చాలా కాలంగా ఉన్నాయి. సో మీకు అందువల్ల సంకీర్ణాలన్నీ ఫెయిల్ అయినాయి అనుకుంటే పొరపాటు. కొన్ని సంకీర్ణాలు స్టేబుల్గా స్థిరంగా ఉన్నాయి, కొన్ని సంకీర్ణాలు స్టేబుల్గా లేవు. అందువల్ల ఒక కోయలిషన్ అనేది ఏర్పడినప్పుడు ఆ పార్టీలు ఏ రకమైన ఎజెండాతో ప్రజల ముందుకెళ్తారు, ప్రజలు ఆ కోయలిషన్ ఎంత మేరకు స్వాగతిస్తారు, వాళ్ళు ఈ డిఫరెన్సెస్ను మేనేజ్ చేసుకోవడము, మినిమైజ్ చేసుకోవడం ఎలా జరుగుతుంది, అంగీకారమైన అంశాలపైన ఎలా కెమిస్ట్రీ చేస్తారనే దానిపైన ఆధారం ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం ఉంటాయి, కొన్ని విషయాల్లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఇది ప్రతి కుటుంబంలో ఉంటుంది, ప్రతి దంపతుల్లో ఉంటుంది. ఈ డిఫరెన్సెస్ను మేనేజ్ చేసుకున్న వాళ్ళు ఆ దాంపత్య జీవితం 10 కాలాల పాటు 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. లేదు, ఈ డిఫరెన్సెస్ హైలైట్ అయిపోయి ఏకాభిప్రాయం అంశాలు తగ్గితే వాళ్ళ మనస్పర్ధలకు, తల్లిగారింటికి పోవడం, విడాకులకు కారణమవుతుంది. అందువల్ల ఎలా కుటుంబ వ్యవస్థ ఎలాగూ డిఫరెన్సెస్ను మేనేజ్ చేసుకుంటూ ఏరియాస్ ఆఫ్ అగ్రిమెంట్ను ముందుకు తీసుకెళ్తారో అలాగే ఒక కుటుంబంగా కోయలిషన్ భావించినప్పుడు ఆ కుటుంబంలో కూడా డిఫరెన్సెస్ను మేనేజ్ చేసుకోగలిగిన పొలిటికల్ స్టేట్స్మెన్షిప్ను కనుక ఈ రాజకీయ పార్టీలు ప్రదర్శించగలిగితే కోయలిషన్ స్టేబుల్గా ఉంటాయి. అందువల్ల ఇవాళ పుట్టింది ఈరోజు, ఇంకా 1 డే కూడా కాలేదు ఇండియాకు. నామకరణం జరిగి కూడా కొన్ని గంటలు అవుతుంది. సో కొన్ని గంటలతోనే పుట్టిన శిశువు దగ్గరికి వెళ్ళి పుట్టిన ప్రతి ఒక్కడు అనారోగ్యం పాలు కావాల్సిందే, పుట్టిన ప్రతి ఒక్కడు ఎన్నడో ఒకరోజు పోవాల్సిందే అంటూ శాపనార్థాలు పెట్టడం ఎందుకు? లెట్ us సీ ది ఎక్స్పీరియన్స్. ఏం జరుగుతుంది, ఈ ఇండియా నిలబడుతుందా, ఇండియా కొరకే నిలబడుతుందా, లేదా ఇండియాను ముక్కలు చెక్కలు అవుతుందా అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు ఫోర్కాస్ట్, దిస్ ఈజ్ ద టైమ్ టు వాచ్ అండ్ కమ్ టు ఏ కంక్లూజన్ ఇన్ ఫ్యూచర్. అంటే రాష్ట్రాల్లో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ సాధ్యమయ్యే పని అని అంటారా? ఎందుకంటే విపక్ష పార్టీల అధికారం ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్కు కాస్త ఇబ్బందికర పరిణామమే ఉంది కదా. అది ఏ పార్టీలో లేదు. ఇప్పుడు మీకు బీజేపీ, జనసేన కలిసి ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఏ అంశం మీద కలిసి పోరాడాయి, కలిసి పనిచేస్తా నాకు చెప్పండి. వారాహి యాత్ర జరుగుతోంది, అక్కడ ఎవరైనా బీజేపీ నాయకుడు ఉన్నారా? జనసేన నాయకుడు ఒక్కడే జరుపుతున్నాడు కదా, మరి ఎన్డీఏలో లేదా ఇది? అలాగే మీకు బీజేపీకి పీడీపీ కాశ్మీర్లో అధికారంలో ఉన్నారు. బీజేపీకి పీడీపీకి అసలు ఉన్న డిఫరెన్సెస్ ప్రపంచంలో ఎవరికి ఉండదు, ఉత్తర దక్షిణ ధృవాలు. ఎందుకంటే పీడీపీ జమ్మూ కాశ్మీర్లో మహబూబా ముఫ్తీ నాయకత్వంలో సెల్ఫ్ రూల్ అంటారు, సపరిపాలన కావాలంటారు. బీజేపీ స్వయం ప్రతిపత్తి రద్దు కావాలంటారు. అరే ఆ 2 పార్టీలు కలిసి పనిచేయలేదా? డిఫరెన్సెస్ లేవా? ఇప్పుడు బీజేపీకి ఉన్న మిత్రపక్షాలందరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉన్నాయా? నిన్న కాక మొన్న మహారాష్ట్రలో ఏక్నాథ్ షిందే, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి ఒక ప్రాంతానికి వెళ్తే షిందే ఫోటో పెట్టారు, ఫడ్నవీస్ ఫోటో పెట్టలేదు. దానిపైన స్థానిక బీజేపీ నేతలు అభ్యంతరం చెప్పలేదా? సో మీకు అజిత్ పవార్ను తీసుకోవడం పైన షిందే వర్గం బహిరంగంగానే తమ అబ్జెక్షన్ చెప్పడం లేదా? మరి వాళ్ళ డిఫరెన్సెస్ లేవా? సో ఈవెన్ డిఫరెన్సెస్ అనేది అనేక పార్టీల మధ్య ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి ఏడీఎంకేకు మధ్య తమిళనాడులో డిఫరెన్స్ లేదా? బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు కదా. జయలలిత అవినీతి పాలన అని చెప్పి ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అంటే అన్నాడీఎంకే నాయకులు ఓపెన్గానే చెప్పారు కదా, మీరు వెళ్ళిపోండి సంకీర్ణం నుంచి, కానీ ఇలా అంటే ఊరుకునేది లేదని హెచ్చరించలేదా? అందువల్ల ఇలా సంకీర్ణాలు ఎక్కడున్నా డిఫరెన్సెస్ ఉంటాయి. మనకు అర్థం కావాల్సిందంటే దానికి కోయలిషన్ అంటారు తప్ప ఒకే పార్టీలో డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. బీజేపీలో బండి సంజయ్కి ఈటల రాజేందర్ డిఫరెన్సెస్ లేవా? బండి సంజయ్ పైన ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా పెద్ద క్యాంపెయిన్ నడపలేదా? ఇప్పటికి కూడా డిఫరెన్సెస్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే బండి సంజయ్ అనుకూల ఐటీ సెల్ ప్రతినిధులు, ఈటల రాజేందర్ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగిందని మన పేపర్లో చదవలేదా? ఇది కళ్ళ మీద రఘునందన్ రావు మీడియాతో చిట్చాట్లో ఓపెన్గానే ఈవెన్ అమిత్ షా చాణుక్యం ఏమైందని ప్రశ్నించలేదా? మరి సో ఇవి బీజేపీ ఒకే పార్టీలో ఇన్ని విభేదాలు ఉన్నాయి కదా. కర్ణాటకలో ఇప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుని బీజేపీ ఎన్నుకోలేదు కదా. మీరు తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత పేరు చెప్పగలుగుతారా? తెలంగాణలో బీజేపీ శాసనసభాపక్ష నేత లేడు, కర్ణాటకలో బీజేపీ శాసనసభాపక్ష నేత లేరు. మరి ఒకే పార్టీ ఉండి కూడా ఏకాభిప్రాయం లేకనే కదా నాయకుడిని ఎన్నుకోకపోవడం.
అందువల్ల ఇది ఎన్డీఏకు ఉంటుంది, మీకు ఇండియా అలయన్స్కి ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ సిస్టమ్. ఒకే పార్టీలో కర్ణాటకలో బీజేపీ నాయకత్వం ఒకే పార్టీ అధికారంలో ఉన్న 3-4 ముఖ్యమంత్రులు ఎందుకు మారారు? గుజరాత్లో బీజేపీ ఒకే పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు విజయ్ రూపానీ నుంచి పటేళ్ల వరకు ఎందుకు చేంజెస్ వచ్చినాయి? ఒకే పార్టీ ఉంది కదా. యడియూరప్పను మార్చి బసవరాజ బొమ్మాయిని ఎందుకు పెట్టారు? అంత ముందు టర్మ్ లేదా 4 ముఖ్యమంత్రులు వచ్చారు. జగదీష్ షెట్టర్, సదానంద గౌడ, యడియూరప్ప, ఇలా 4 సీఎం 3-4 వచ్చారు కదా. ఈ డిఫరెన్స్ లేవా? రాజస్థాన్లో వసుంధరా సింధియాకు వ్యతిరేక వర్గం మధ్య లేదా అమిత్ షాకు వసుంధరా సింధియాకు మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఎవరికి తెలియదా? సో ఇవన్నీ ఇన్ని డిఫరెన్సెస్ ఉంటాయి దేశంలో. ఒకే రాజకీయ పార్టీలు ఉంటే ఇక కూటముల్లో ఉండవా, సంకీర్ణాలు ఉండవా? దాన్ని హైలైట్ చేయడం ఎలా కరెక్ట్ అవుతుంది? ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. మన ఒకే రాజకీయ పార్టీలోనే విభేదాలు ఉన్నప్పుడు, 2 రాజకీయ పార్టీలు కాదు 26 రాజకీయ పార్టీలు కలిసినప్పుడు అనివార్యంగా ఉంటాయి కదా విభేదాలు. నాగేశ్వర్ గారు, కూటమిని లీడ్ చేసేది ఎవరు? యూపీఏ నుంచి కొత్తగా ఇండియా కూటమిగా ఆవిర్భవించింది. ఈ కూటమికి లీడ్ చేసేది ఎవరు? ఈ రోజు జరిగిన సమావేశంలో కానీ, పాట్నా సమావేశం కానీ, ఈ 2 సమావేశాలు పేరు మార్పుకు మాత్రమే పరిమితమే తప్ప అసలు కూటమి కన్వీనర్ ఎవరు, పీఎం అభ్యర్థి ఎవరు, వీటన్నిటికి సంబంధించి ముంబై వేదికగా ప్రకటిస్తున్న యాక్షన్ ఆఫ్ ప్లాన్ అన్నారు. సో కూటమి కన్వీనర్గా ఎవరుండే అవకాశం ఉంటుంది? ఒకవేళ కాంగ్రెస్ లీడ్ చేస్తానంటే ఒప్పుకునే పరిస్థితులు ఉన్నాయా? తెలంగాణలో బీజేపీకి సీఎం అభ్యర్థి ఎవరు చెప్పండి నాకు. తెలంగాణలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? దేవి గారు చెప్పండి. అంటే వాళ్ళ పార్టీ ప్రకారం ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటించడం మా సంప్రదాయం కాదంటున్నారు సార్. అంటే పీఎం అభ్యర్థిని ప్రకటించడం కూడా సంప్రదాయం అవుతుందా మరి ఏ సీఎం కానప్పుడు? అంటే పీఎం అభ్యర్థి మోడీ ఉన్నారు కానీ రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి హైకమాండ్ కేరళలో మెట్రోమాన్ శ్రీధరన్ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించలేదు. సంప్రదాయం లేకపోతే ఎందుకు ప్రకటించారు? కేరళలో సీఎం అభ్యర్థిగా శ్రీధరన్ను ప్రకటించిందా లేదా బీజేపీ? సాంప్రదాయం లేకుంటే ఎందుకు ప్రకటించారు? ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఫోకస్ చేయలేదా రెండోసారి? మీరు అది అక్కడ సాంప్రదాయం యూపీలో ఉన్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఉండదు? బీజేపీ జాతీయ పార్టీ కదా, అంతటా ఒకే రకంగా ఎందుకు ఉంటుంది? ఒకే రకంగా ఉండదా? సో మీరు పీఎం అభ్యర్థి సాంప్రదాయం ఉంటుంది, సీఎం అభ్యర్థికి ఉండదా? నరేంద్ర మోడీని పీఎం అభ్యర్థిగా ప్రకటించలేదా? పీఎం అభ్యర్థికి ఉంటే సీఎం అభ్యర్థికి ఎందుకు ఉండదు? తెలంగాణలో సీఎం అభ్యర్థి ఎవరు అని ఎందుకు చెప్పలేరు? ఇప్పుడు తెలంగాణలో ఏ కిషన్ రెడ్డి, బి బండి సంజయ్, సి ఈటల రాజేందర్, డి నన్ ఆఫ్ ది అబో, ఆల్ ది అబో, ఏం చెప్పగలరా మీరు ఆన్సరు? అందువల్ల ఇది బీజేపీ అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే పీఎం అభ్యర్థి ఎవరు అంటే వెంటనే ఆ విభేదాలు ముందుకు వస్తాయని. కానీ భారత రాజ్యాంగం చదివితే పీఎంను ఎలా ఎన్నుకుంటారు? పీఎంకు ఒక అభ్యర్థి ఉంటాడా? ప్రధానమంత్రి పదవికి ఎన్నిక జరుగుతుందా? ప్రజలు ప్రధానమంత్రి పదవికి ఓటేస్తారా? ఎక్కడన్నా ప్రధానమంత్రిగా నామినేషన్ వేస్తారా నాకు చెప్పండి. నరేంద్ర మోడీ ఎన్న నామినేషన్ వేసారు నాకు చెప్పండి. మీరు నరేంద్ర మోడీ ఫైల్డ్ ఈజ్ నామినేషన్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అని గూగుల్లో కొట్టండి, ఇక్కడ దొరికితే నేను ఛాలెంజ్ చేస్తా. అసలు ఏ ప్రధానమంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఆ పదవికి నామినేషన్ వేస్తాడా? కేసీఆర్ నామినేషన్ వేశాడా ముఖ్యమంత్రి పదవికి? జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేశాడా ముఖ్యమంత్రి పదవి? నాకు చెప్పండి. అయ్యా మనకు అర్థం కావాల్సింటే పీఎం అభ్యర్థిని లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు. లోక్సభలో ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళు ఎన్నుకుంటారు. పీఎం అభ్యర్థి అనే క్వశ్చనే రాదు కదా. అభ్యర్థి ఎప్పుడు ఉంటుంది? ఎన్నికుంటుంది. పీఎం పదవికి ఎన్నికే ఉండనప్పుడు అభ్యర్థి ఎందుకుంటాడు? ఎన్నికే ఉండదు కదా పీఎం అభ్యర్థికి. లోక్సభలో మెజారిటీ సభ్యులున్న నాయకుడే ఆటోమేటిక్ గా పీఎం అవుతాడు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి సంబంధించి 38 పార్టీలు, చాలా చిన్న చితక పార్టీలు, ఎప్పుడు వినని పార్టీలు కూడా, అంటే ఎంతో మంది పొలిటికల్గా మీలాంటి పొలిటికల్ పండిట్స్ వినుంటారేమో తప్ప మామూలు ప్రజానికానికి తెలియని పార్టీలను కూడా ఆహ్వానించి ఈరోజు భేటీ జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా ఓట్లు సీట్లు సాధించగలిగే కెపాసిటీ ఉందా ఈ పార్టీలకి? మీకు అది ఎన్డీఏలోనైనా మీకు ఈవెన్ ఇండియా అలయన్స్ ఇప్పుడు బెంగళూరులో హాజరైన 26 పార్టీల పేర్లు మీరు చెప్పగలుగుతారా? దేవి గారు చెప్పండి నాకు. మీరు చాలా సీనియర్ యాంకర్ కదా, మీరు ఆ 26 పార్టీల పేర్లు చెప్పండి ఎవరైనా. మనము ఇటైనా అటైనా న్యాయంగా మాట్లాడాలి. ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న 30 పార్టీల పేర్లు సామాన్యుడు చెప్పలేడు. బెంగళూరుకు హాజరైన 26 పార్టీల పేర్లు సామాన్యులు చెప్పగలుగుతారా? ఎంతమంది తెలుసు? అందువల్ల డెఫినెట్గా ఎంతమంది ఉన్నారని కాదు. ఇప్పుడు నిజమే, మీరు ఎందుకు ఈ మాట వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రశ్న అడుగుతోంది. ఎవరికి అవసరమైన అనుకూలమైన ప్రశ్న వాళ్ళు అడుగుతారు. ఇక్కడ కాంగ్రెస్కి అనుకూలమైన ప్రశ్న ఏంటి? మీకు ఎన్డీఏలో ఉన్న పార్టీలు బీజేపీ మినహా బలమైన ప్రధాన పార్టీ లేవు.
తెలుగుదేశం, అకాలీదళ్ ఇలాంటి పార్టీలు దూరం అయ్యాయి. సో శివసేన రెండుగా చీలిక వర్గం మాత్రమే ఉంది. ఇంకా జేడీఎస్ చేరలేదు. అందువల్ల ఎన్డీఏ కూటమిలో మీరు అన్నట్లు సంజయ్ నౌషద్ పార్టీ, ఓంప్రకాష్ రాజ్భర్ పార్టీ, జతిన్ రామ్ మాంజీ నాయకత్వం హిందుస్థాన్ అవామీ మోర్చా, ముఖేష్ సహానీ నాయకత్వంలోని వికాస్శీల్ పార్టీ, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ, ఉపేంద్ర కుష్వాహా నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, ఇవన్నీ ఆర్ఎల్ఎస్పీ లాంటివి ఉన్నాయి. నిజమే, ఇవి కొంతమంది పేర్లు ఊర్లు మనకు తెలియదు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరు 2014 తర్వాత వరుసగా అకాలీదళ్, తెలుగుదేశం, శివసేన, జేడీఎస్, జేడీయూ ఇవన్నీ ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయాయి. ఎన్డీఏ ఇప్పుడు తుకడే అయిన తర్వాత మళ్ళీ ఆ తుకడేలను కలుపుతున్నారని మల్లికార్జున ఖర్గే అంటున్నాడు. ఎందుకంటే ఆ ఫ్యాక్ట్ కాంగ్రెస్కు ప్రతిపక్షాలకు అనుకూలమైంది. కానీ బీజేపీ వాళ్ళకు అనుకూలమైన పాయింట్ వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పే పాయింట్ ఏముంటుంది, అయ్యా మా ఈ తుకడేలు కలిపితే ప్రజెంట్ లోక్సభలో 329 సీట్స్ ఇదివరకే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరికొంతమంది వచ్చారు. చిరాగ్ పాస్వాన్, హిందుస్థాన్ అవామీ మోర్చా ఇలాంటి వాళ్ళు వచ్చారు. ఓంప్రకాష్ రాజ్భర్. ఇందులో కొంతమంది సీట్లు ఉన్నాయి పార్లమెంట్లో, కొంతమంది లేవు. అంటే అవి 329 కన్నా పెరుగుతాయి. మరి ఇక్కడ ఈ పార్టీలు ఇక్కడికి వచ్చిన పార్టీలు ఎంతమందికి వచ్చాయి? బీహార్లో పాట్నాలో హాజరైన సభకు 17 పార్టీలు వచ్చాయి. అందులో 140 సీట్లు వాళ్ళకి ప్రజెంట్ లోక్సభలో. ఇప్పుడు ఇంకొంతమంది ఆడయ్యారు అనుకుందాం. 145 అయితే 150 అవుతాయి. మరి ఎన్డీఏలో ఉన్న వాళ్ళు 330 పైగా ఉన్నారు. ఈ ఇండియా అలయన్స్లో ఉన్న వాళ్ళు ప్రజెంట్ 150 ఉన్నారు కదా. అండ్ ఇది బీజేపీ చెప్పే అనుకూలమైన పాయింట్. ఇక దీనికి మళ్ళీ కౌంటర్ పాయింట్ కాంగ్రెస్ నుంచి ఏమొస్తుంది, 2019లో ఎంతమంది ఉన్నారు కాదు, 2024లో ఎంతమంది ఉంటారు అది చూసుకోండి అంటారు. అది ఎవరికి తెలుసు? ఎన్నికల్లో ఓటింగ్ అయినాక తెలుస్తుంది. అందువల్ల చిన్న చితకా పార్టీ, పెద్ద పథకమ్మ పార్టీ అనేది కాదు. ఆ పార్టీ లోక్సభలో సీట్లు గెలుచుకునే కెపాసిటీ ఉందా లేదా, ఇది క్రైటీరియా కదా. రెండు బలమైన పార్టీలు కలిసినంత మాత్రాన బలము బలహీనతలు అనేది శాశ్వతంగా ఉండవు కదా. బీజేపీకి ఒకప్పుడు 2 సీట్లున్న పార్టీ ఇవాళ 303 సీట్లు సొంతగా వచ్చిన పార్టీ. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ 100కు పైగా ఆంధ్రప్రదేశ్లో 2019 వరకు ఉన్న పార్టీ ఇప్పుడు 23కు పడిపోయింది. ఒకప్పుడు టీఆర్ఎస్ 10 సీట్లున్న పార్టీ ఇవాళ 104 ఉన్నాయి. అందువల్ల పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్లక్చువేటింగ్ ఫార్చ్యూన్స్. ఎవరికి శాశ్వతంగా సీట్లు ఉండవు కదా. 23 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 సీట్లకు పరిమితమైన 26 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 170 సీట్లు తెచ్చుకుంది కదా. అందువల్ల ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. మీకు అది ఒకరోజు వస్తుంది. 2009లో టీఆర్ఎస్ తెలుగుదేశం వామపక్షాలతో కలిసినా పట్టుమని 10 సీట్లు వచ్చాయి కదా. మరి 2014లో 63 సీట్లు వచ్చాయి కదా. ఇలా 104 సీట్లు టీఆర్ఎస్ లేవా. అందువల్ల ఇలా మారుతూ ఉంటాయి రాజకీయ ఫ్లక్చువేషన్. అందువల్ల దేన్ని చిన్న చితక పెద్ద ప్రక్క అని అనలేం మనం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో అత్యంత కీలకంగా మారబోతున్నాయా? ఈ రెండు కూటములకు సంబంధించి ఇటు ఎన్డీఏ భాగస్వామి పక్షాలు కావచ్చు, ఇండియా పక్షాలు కావచ్చు, వీటన్నిటి భేటీ తర్వాత ఈ ఇండికేషనే వస్తుందా? ఈ భేటీ కన్నా ముందు కూడా అదే ఇండికేషన్ ఉంది. ఎందుకంటే భారత రాజకీయాల్లో చాలా దశాబ్దాలుగా 2 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కలిపి చాలా రోజుల పాటు 50% ఓట్లు 50% సీట్లు వచ్చినా కష్టం అండి. ఇటీవల కాలంలో బీజేపీ బాగా పెరిగిన తర్వాత అదే ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇప్పటికి కూడా భారత లోక్సభలో 543 సీట్లుంటే బీజేపీకి 303 ఉన్నాయి, కాంగ్రెస్కు 52 51 ఉన్నాయి. అంటే 350 సీట్లే కదా మొత్తం. మిగతా 190 సీట్లలో చిన్న ప్రాంతీయ పార్టీలు చిన్న పార్టీలే కదా. అందువల్ల భారత రాజకీయాల్లో చాలా కాలమైంది 2 జాతీయ పార్టీల డామినెంట్ పొలిటికల్ సిస్టమ్ లేదు ఇప్పుడు. అందువల్ల డెఫినెట్గా భారత రాజకీయ ముఖ చిత్రం అంటే ఇట్స్ ద సమ్ టోటల్ ఆఫ్ పొలిటికల్ సిచ్యువేషన్స్ ఇన్ ఆల్ ద స్టేట్స్. అందువల్ల ఈ స్టేట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ డామినెంట్గా ఉంది, ఒరిస్సాలో బిజు జనతాదళ్ ఉంది, తమిళనాడులో డిఎంకే ఉంది, తెలంగాణలో బీఆర్ఎస్ ఉంది. ఇలా అనేక ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బలమైన భూమికలు పోషిస్తున్నాయి. భారతదేశ రాజకీయ ముఖ చిత్రం అంటే అన్ని రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రాలను కూడితే వస్తుంది. అందువల్ల డెఫినెట్గా ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది. 2024లో కూడా ప్రాంతీయ పార్టీల ప్రాబల్యము
చిన్న పార్టీల ప్రాబల్యం ఉన్న లోక్సభనే చూడబోతున్నాం. అందువల్లనే బీజేపీ అంతకు ముందు తమ నుంచి వెళ్ళిపోయిన పార్టీలను మళ్ళీ ఆహ్వానిస్తోంది, దూరమైన పార్టీలను దగ్గరికి చేసుకుంటోంది, చీలిన పార్టీల ముక్కలను కలిపే ప్రయత్నం చేస్తోంది. చిరాగ్ పాస్వాన్, పశుపతి పరాస్ అని రామ్ విలాస్ పాస్వాన్ నాయకత్వం లోక్ జనశక్తి పార్టీని, ఎందుకంటే బీహార్లో 6% పాస్వాన్ ఉంటారు. సో ఇలా చిన్న చిన్న పార్టీలందరినీ పోగేస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా రకరకాల డిఫరెన్సెస్ ఉన్న చాలా పార్టీలు పోగేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది, బీజేపీకైనా కాంగ్రెస్కైనా కేవలం సింగిల్ నేషనల్ పార్టీ డామినెంట్ పొలిటికల్ సిస్టమ్ ఇండియాలో ఈ 2024 తర్వాత కూడా ఉండదు. ఇక అందువల్ల అనివార్యంగా చిన్న చిన్న పార్టీలను కలుపుకోవాల్సింది. ఆ దిశగా అటు ఎన్డీఏ ఇటు ఇండియా అలియన్స్ అనేది ఏర్పడుతున్నాయి.